గుత్తొంకాయ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? సో, ఆ గుత్తొంకాయ ఇవాళ మనం కూడా చేసేసుకుందాం. ఇవి వచ్చేసి పల్లీలు నేను డ్రై రోస్ట్ చేశాను. అండ్ ఇవి నువ్వులనమాట. తెల్ల నువ్వులు వాటిని కూడా కొంచెం వేయించి పక్కన పెట్టండి. ఇవి గసాలు. గసాలు చాలా తక్కువేశాను. అండ్ ఒక 6, 7 జీడిపప్పు అన్నీ కూడా డ్రై రోస్ట్ చేయడమే. దీనికి ఆయిల్ వేయించక్కర్లేదు. ఇవి వచ్చేసి ధనియాలు ఒక స్పూను అండ్ ఎండుమిర్చి అనమాట. మనం కారం కూడా వేస్తాం. కానీ ఎండుమిర్చి వేస్తే కూడా ఆ టేస్ట్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. ఇది వచ్చేసి ఎండు కొబ్బరి పొడి. నా దగ్గర పొడి ఉంది. మీ దగ్గర పొడి లేకపోతే చిన్న చిన్న ముక్కలు చేసి వేయించుకోండి. కొంచెం ఉప్పేసి దీన్ని మిక్సీ పట్టుకోండి. ఇది డ్రై మిక్స్ అనమాట. వెట్ మిక్స్ ఏంటంటే టమాటా, ఉల్లిపాయ, చింతపండు. నేను చింతపండు సపరేట్‌గా నానబెట్టట్లేదు. వాటితో పాటే మిక్సీ వేసేసాను. మీకు చూపించడం మర్చిపోయాను అంతే. సో, ఇప్పుడు ఈ 2 మిక్సీ పట్టుకున్నవి కలిపేసి ఉప్పు, కారం వేసి కలుపుకోండి. మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒక పేస్ట్ తయారు చేయండి దీన్ని. దీన్ని మనం వంకాయల్లో కూర్చాలన్నమాట. వంకాయలో స్టఫ్ చేసి దాన్ని ఆయిల్‌లో ఫ్రై చేయండి. కొంచెం వేగిన తర్వాత మళ్ళీ తీసి ఒకసారి ఫ్లిప్ చేయండి వంకాయల్ని. ఆ తర్వాత మళ్ళీ ఆ ఇంకో సైడ్ కూడా కొంచెం ఉడకనివ్వండి. ఆ తర్వాత ఏం చేస్తారంటే మనం కలిపి పెట్టిన పేస్ట్ ఉంది కదా! ఆ పేస్ట్‌ని వేయండి. నేనైతే మొత్తం పేస్ట్ వేయలేదు. కొంచెం పేస్ట్ దాచాను. దాంతో ఇంకో వంట చేస్తాను. అదేంటనేది నేను మీకు రేపు చెప్తానే. సో, ఇప్పుడు ఇందులో వాటర్, ఉప్పు, కారం సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి మగ్గించుకోండి. వంకాయ సాఫ్ట్‌గా కుక్ అయ్యేంత వరకు. కొత్తిమీర వేసుకొని దించేసుకొని వేడి వేడి అన్నంతో తినండి. యమ్మీగా ఉంటది. నచ్చిందా? సబ్స్క్రైబ్.